అరే మామా మన ఇద్దరం ఇంటర్ పాస్ అయినాం రా. నిజమారా? ఈ రాగం ఏదో తేడా కొడుతుంది రో. ఇంటర్ పాస్ రాసింది వీడైతే మన ఇద్దరం పాస్ అయినామంటే ఏందిరా? అంటే ఆ రెగ్యులర్ రాసిండు, నేను కూడా రాయేద్దామని ప్రైవేట్ రాసిన. అదేందో ఆడు నేను పాస్ అయినాం. మంచి పని చేసినావు ది. రేపటి సంది ఇద్దరు మంచిగా పెద్ద కాలేజీకి పోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు. కాలేజీ రాగానే సీనియర్లకు నమస్తే తగిలింది ఎట్లుంటుంది తెలుసా? మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి పువ్వు ఇపో. ఒకరారా ఇప్పుడు చూడు వాడు పని అయిపోద్ది. ఆ అన్నోళ్ళు ఈ పువ్వు నీకు ఇమ్మన్నారు. పళ్ళు రాలుతాయి. ఏంటి మీది మీదకి వస్తున్నావు? కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది, కథనగా ఉన్నది, కత్తిలాంటిగా చిన్నది, కందిరిగా నడుమున్నది. మేడం హాయ్ రసీను. రేయ్ ఏంద్రా నువ్వు ఇక్కడ? న్యూ అడ్మిషన్ రా. రేయ్ వీడి నా ఇంటర్ ఫ్రెండ్ రా. హాయ్. మురళి, వీడి పేరు యాదవ్, నా బెస్ట్ ఫ్రెండ్, చెడ్డి దోస్త్. హాయ్. ఎప్పుడు మేము కలిసే ఉంటాం రా. హాయ్. వీడు విజయ్. హాయ్. వాడు నవీన్. గుడ్ మార్నింగ్ సార్. సీను సార్ నీ మీద చాలా కాంప్లైంట్స్ ఉన్నాయి. రౌడీ అయిపోదామనా కాలేజీలో చేరింది? బ్యాచ్లు వేసుకొని రౌడీగా బిహేవ్ చేయడం కాదు, నీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. అరే మామ, ఇంటర్ కాలేజ్లో ఎంత అమాయకంగా ఉండేటో నీవురా. నిన్ను ఈ కాలేజీలో చూస్తా అంటే పెద్ద హీరోని చూసినట్టుందిరా. పెద్దోళ్ళు సీనియర్లు నమస్తే పెడతాళ్ళు. నువ్వు సూపర్ రా. హాయ్ బావా. హాయ్ కుమారి. హాయ్ సీను. అరే మామ, ఈ అమ్మాయి నా మరదలరా. మరదలంటే అత్త కూతుర్రా. ఓ అవును, మనమంతా ఒకటే క్లాస్ కదా, నేను మీ టీంలో జాయిన్ అవ్వచ్చా? అరే సీనా, కుమారి మన గ్యాంగ్ లో జాయిన్ అయిందే నేను గోకుటానికి అనిపిస్తుందిరా. అద్రా, నాకు ఈ లవ్ వచ్చి రాలేదు. ఇంకా నాకు జీవితంలో లవ్ లేదురా. అమ్మ చెప్పినట్టు బాగా చదివి కలెక్టర్ అవుతాను. నువ్వు కలెక్టర్ అవడానికి ఆ పొల్లగిట్లు అడ్డం అవుతుందారా?
అసలు లవ్వే గ్యారంటీ లేనప్పుడు ఈ ఎన్కులాడు ఎందుకురా? అరే అవులే, ఎనుకులాడుతున్న తీగ కాలికి తలిగినా దేకుతలేవేంద్రా? అవకాశాలు మల్ల మల్ల రావురా, వచ్చినప్పుడే గంతే. గది ఇడిచిపెట్టి నీతులు చెప్తావేంద్రా? ఆ పోరేమో నీ వెనక పడతా అంటే నువ్వేమో ఎక్కువ చేస్తావు. ఈ ఒక్కసారి నా మాటి నా పోరిని గోకురా. గోకించుకుందనుకో ఓకే, లేదనుకో నీ గోర్లు ఉన్నాయి కదా, గోక్కో, సమ్మగా ఉంటుంది. హాయ్ కుమారి, క్లాస్లో కనిపించలేదు. బాగుంది బావా. నువ్వు పక్క క్లాస్లో కూర్చుంటే నేనెట్లా కనిపిస్తా? ఏ కుమారి, హ్మ్? పదవే క్లాస్కి వెళ్దాం. పదండి పోదాం. ఇప్పుడు ఏ లెక్చరర్ క్లాసే? అదేనే ఆ బట్టతలోడిది. మీరు పదండి, నేను వస్తా. ఇది ఎప్పుడు వస్తుంది క్లాస్కి? పదండి పోదాం. హాయ్ సీను. హాయ్ కుమారి, ఏంటి క్లాస్కి పోకుండా ఎటు వచ్చినావు? ఖాళీగా ఉన్నావు కదా, గవ్వలాట ఆడుకుందామని వచ్చింది. అర్థం చేసుకోరా రేయ్, మీరు రారా, వాళ్ళు గవ్వలాట ఆడుకుంటారు. ఎమ్రా మామ, కాలేజ్ చాలైనాక ఇన్ని రోజుల కారా దర్శనం? ఎన్ని రోజులైతేందిరా వచ్చేసినా కదా. దయా నర్సింగ్ బిడ్డ మన కాలేజీలో జాయిన్ అయిందా? అది నీకు తెలుసారా? మా ఊరేరా. ఎన్నోసార్లు పటాయిద్దాం అనుకున్నా, ఛాన్స్ దొరకలే. ఇప్పుడు పడేత్తా. రే ఏంద్రా పడేసేది? దాని వెనకాల సీనుగాడు ఉన్నాడు, జూనియర్ అయినా మన కాలేజీలో వాడే ఇప్పుడు హీరో. ఛీ, సిగ్గులేదురా జూనియర్ గారి చేతిలో తన్నులు తినడానికి. ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని ముద్దు పెట్టుకొని వస్తా, ఎవడేం పీకుతాడో చూస్తా. నేను కుమారితో మాట్లాడాలి. ఏంటే, నీ వెనకాలెవడో హీరో ఉన్నాడంట, ముట్టుకున్నా రాలేదే? ముద్దు పెట్టుకుంటా. అది మా ఊరు పిల్లబే, నా ఇష్టం వచ్చింది చేసుకుంటా. నువ్వేమడ్రా? నీకు ఇష్టం వచ్చింది చేయడానికి ఇది నీ ఇల్లు కాదు, కుమారి నీ లవరు కాదు. ఒక అమ్మాయిని అందరి ముందు ముద్దు పెట్టుకోవడం కాదు బే. నీ ఇష్టం ఉంటే నా ఇంటికి పిక్ బే. రాబే. థ్యాంక్ యూ సీను. శివసత్తుల సింధులాటలు శివమెత్తిన బోనం కుండలు తీరు మారు డోలు దెబ్బలు తారు మారు తై తక్కలు. అరే జాతరెళ్ళిపోదమా తెలంగాణ బోనం దియ, జమిడికేసి నర్దమా తెలంగాణ పండగ చేయ. నగిరే నాగారే నాగా, నగిరే నాగారే నాగా, జాతరెళ్ళి. ఎవరురా పోరి, గుర్రం లెక్కున్నది. రేయ్ సీని అని పోరిరా, కాలేజీలో ఇద్దరు. ఆపండ్రా. ఏ మీరేంది మా ఊర్లో? రావద్దా ఏంది? ఏదో ఈ ఊరంతా కొన్నోళ్ళ లెక్క అడుగుతాన్నావు. ఆడడుగుడు కాదు గాని నువ్వు అడుగు, ఇప్పుడే కొనిస్తాడు. ఇదేనా మీ గ్యాంగ్? ఇదే మా గ్యాంగ్. సర్లే, వచ్చిన సంగతి చెప్పలే. అయ్యో సార్ కాత్రం ఆగట్లేదే, పొమ్మంటావా ఏంది? పోతాం తీ, పద బావా. రేయ్ ఎతుక్కుంటా ఏదో ఒకటి అని పంపిస్తావేంద్రా, పోయి ఆపో. ఓయ్ ఆగు, వెళ్ళిపోతున్నావేంది? నేనే వెళ్ళిపోతున్నా, నువ్వేం అనలేదని. సారీ కుమారి. హ్యాపీ బర్త్డే సీను. ఓర్ని పాయకానికి వెళ్ళిన కాడి నుంచి పండేదానికి పక్కనే ఉంటాం, మనకు తెలియదు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. నాటుకోడి ఏమున్నాయిరా?
ప్రియుడు వాక్చాతుర్యంతో నర్మించాలి. ఆహా ఫేక్ కోడ్లు ఒక్కదాన్ని పడేయాలి. ఒక్కటైనా పడి ఉంటది. నా పేరు సీను. ఎందుకు చెప్పిండు? మధ్యలో దాన్ని కమ్మితే కంప కింద గుడ్డే. మీ పేర్లు చెప్పరా? నవ్య, దివ్య, భవ్య. నేను పక్క ఊర్లో చదువుతున్నాను. ఒసే పంది మొహం దానా, వాడేం నీ భావన అడిగిండని ఆగకుండా పేర్లు చెప్తాను. సిగ్గు లేదు? పోయి అడ్రస్ ఇచ్చిరా, ఇంటికి వచ్చి ఆయన అవుతాడు. సిగ్గుదేనికే? అయినా తలదించుకొని నడుచుకుంటా పోతే మన మాడోళ్ళమని మనకు తప్ప ఇంకొవ్వరి మూసుకొన్నాడు. వస్తాయి. సీఎం రోడ్డు మీద పోయేటప్పుడు సెక్యూరిటీ కాన్వాయ్ ఎట్లనో మనం రోడ్డు మీద నడిచేటప్పుడు ఈ కాలేజీలో చదివే అవలగాలు గట్లన్నమాట. అచ్చా గట్లనా? అయినా మనకు పెళ్ళిళ్ళు అయినాక ఎవరినైనా చూస్తామా ఏంది? ఏమనున్నా ఇప్పుడే కదా. నవ్య, భవ్య, దివ్య. ఈ భవ్య నవ్య దివ్య లుల్లేంద్రా. ఫస్ట్ చాయ్ తాగు. నీ జరుగు మామ జరుగు. ఆ ముగ్గురు అమ్మాయిలను తెగ చూస్తాండ్రు. చూస్తారా? ఆలేదేం పోయింది, అట్లనే చూస్తారు. జరుగు. అమ్మా అని చూస్తే నీ కలిపొత్తాంది ఏందిరా? అమ్మా పిల్ల కావాలి, ప్రేమ కావాలని నీ కూడా కూస్తాంది ఏందిరా? అమ్మా ఆడొక్కసారి ఎక్కి దిగి మొసపోసుకుంటా కాళ్ళని గుంజుతున్నాయి అంటాడు. గసంటోనికి ప్రేమ పోరి దిక్కు ఎక్కడ గుంజుది? నా కోడ్లు ఇంకా రావేంది? మన సెక్యూరిటీ కాన్వాయ్ వచ్చింది. నేను చెప్పినవుతి మూసుకొన్నాడు. నాది మూసే ఉంది, నీ టాక్సే ఓపెన్ అవుతుంది. అందరుగా వచ్చింది దిగురి. జల్లెక్కులమ్మా. రైట్. ఏమనుకుంటాను? పిల్ల కావాలరా నీకు? ఏమ్రా మా ఊరు పిల్లనికే పడతావురా? అన్నా వాడు కాదన్నా వీడు. ఇంతంత లేవు. పిల్ల కావాలరా నీకు? రే ఎవడన్నా మా ఊరి అమ్మాయిల జోలికి వచ్చిందంటే ఒక్కలిడిచి బొందలు పెడతా. జర్రా. సారీ తమ్మా, ఏమనుకోకు. సారీ చెప్తే గుడ్లూరు మీ చూస్తావేమరో, గొంతులో కొడతా ఏమనుకుంటున్నావో? అరే ఇడిసే అన్న, ఆయనకి ఈ పాటికి అన్ని దడిచిపెట్టిద్దా. ఊరిని కమ్ముదాం అనుకుంటే మందలకి వచ్చి కుమ్మిండు కదరా. మల్లిగడ పోరిని ఎట్టపడేసి ఉంటాడు. ఆ అన్నీ ఉంగబెట్టి తన్నే ఉంటారు. రేయ్, ఆడిపిల్ల వెనకబడాలంటే ఇక రమ్మన్నుండాలే, ఈ పండ గట్టిగుండాలే. ఇగో నా పెళ్ళాన్ని ఎత్తుకపోయినప్పుడు ఇదే చేత్తో 20 మందిని కొట్టిండ్రా. పో, ఒక్కొక్కడిని ఇరగది. రేయ్, నా పాటికి నేను బస్సులో వెళ్తుంటే నన్నే కొడతారా? అక్కడే తప్పైందని చెప్పినా కాదురా, పుడింగాని లెక్క మా ఊరికే వచ్చినావా? పుడింగ్ అన్నేరా. ఏయ్
తప్పించుకున్నారా యాదవా? మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాంరా. ఇంకోసారి చుట్టుపక్కల కనిపించారు పదండ్రా. ఓకే స్టూడెంట్స్, మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే మీరు ఎలా బ్లాక్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. సీను నువ్వు ఇలా రా. సీను నువ్వు కిక్ కొట్టు, బ్లాక్ చేయటం నేర్పిస్తాను. సరే మాస్టర్. కిక్ కొట్టు. సీను కిక్ కొట్టు. రెడీ మాస్టర్. ఇదే చేత్తో 20 మందిని కొట్టిండ్రా. ఏరా అలా చూస్తున్నారు అందరూ? సీనుకి చప్పట్లు కొట్టండి రా. ఏమైనా కిక్ హైలైట్ కొట్టావురా. నేను కిక్ కొడతా, నువ్వు బ్లాక్ చేయి. ఓకే మాస్టర్. ఏం సీను బ్లాక్ చేస్తా అనుకుంటే ఇలా పడిపోయావేంటి? నొప్పిగా ఉందా? నువ్వు వద్దులే. అరే మీలో ఎవరైనా రండిరా. అయ్యో మాస్టర్ ఇజ్జత్ తీయకండి. నేను రెడీ మాస్టర్. నేను రెడీ మాస్టర్. మీ పొజిషన్ తీసుకోండి మాస్టర్. అరే మన సీనియర్ కరాటే నేర్తాను రా. అవును రో. నువ్వని తన్నిందని కావాలని 2 సార్లు తన్నిండ్రా. అబ్బా మా అన్నగాని చెప్పిందంటే ఆడిని నడి బజార్లో అంగబెట్టి తంతాడు. నువ్వు తన్నులు తిన్నా అడవైదు అంతాడు. ఊకోరా. అయినా అయిపోయిన దానికి చారాటం ఎందుకు రమ్మరా నీకు? అరే సీనా అమ్మాయిలు రా. నీ అబ్బా నాకే అబద్ధాలు చెప్తారా మిమ్మల్ని. సొంటి కంట్లో పెట్టినప్పుడు మంటగానే ఉంటుంది, తర్వాత చల్లబడి కంటి రోగం కుదురుతుంది. ప్రేమ పాఠాలు కూడా అలాంటివే. అంటే ఇప్పుడు మా సీనియర్ కంటే నువ్వు సొంటి పెడతావా? ఎప్పుడు ఏం చేయాలో నా ప్రేమ గీతలో మొదటి అధ్యాయంలో క్లియర్ గా రాశాను. మా సీనియర్ పరీక్ష కాకుండా లవ్లో పడేటట్టు పర్ఫెక్ట్ అడే చెప్పాలి. డబ్బు దక్షిణ ఇవ్వందే లైట్ వెలగదు. నేను ఎరిగిపిస్తా కదా. ఇగో ఇప్పుడు రేట్లు పెరిగాయి, జిఎస్టీ కూడా పెరిగింది. ఈ దక్షిణతో లైట్లు వెలగవు. అవన్నీ మాకు తెలివై ఉన్నాయన్నీ ఇచ్చినాం. కుదరదంటే పోతాం. తొందరపడుకు, కుదుర్చుకోవడం మన చేతిలో ఉంది కదా. ఇప్పుడు వెలిగిందా? స్విచ్ వేసావుగా, ఇప్పుడు లైట్ వెలుగుతుంది. బొగ్గును మండుతున్నప్పుడు పట్టుకుంటే కాలుతుంది, అదే చల్లారిన తర్వాత ముట్టుకుంటే మసంటుకుంటుంది. అదే మడిని ముట్టుకున్నా పట్టుకున్నా ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. మా క్లాస్లో మనీ అని పోరింది సారు, దాని లైన్లో పెట్టమంటారా? అమాయకుడా, పేరుని బట్టి ప్రేమించకూడదు. ప్రేమించే వాళ్ళ మనసును బట్టి మసులుకోవాలి. మనసులు కలవాలి. నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటే నీ ప్రేమ రహదారే, లేకపోతే ముళ్ళదారే. గారు ఆధారేదో మీరే కదా సారు. దారి చూపించడమే గురువు బాధ్యత. ఆ దారిలో నడుచుకోవడం శిష్యుడి కర్తవ్యం. నీ నెత్తి మీద ఏదో ఉంది. ఏం లేదు సారు. సామెత చెప్తున్నాను సీను, నీ నెత్తి మీద ఏదో ఉందంటే నీ చేతితోటి తీసేయమన్నట్టు వెనకటి నీలాంటి వాడి. సరే ఇలా రా. నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? అప్పుడప్పుడు వెళ్తాను సారు. ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సీను? మల్లిగాడు సారు.
మల్లిగాడు నజభజ జజరా మత్తేపం. ఆ మల్లిగాడికి ఎవరైనా లవరుందా? ఉంది సారు, రమాదేవి. ఓ రమాదేవి. రమాదేవి 4 × 4 = 16. రా సోమ, మా మంగళ, దే బుధ, గురు 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 అన్నాడే ఆ రమాదేవి తప్పకుండా నీకు లవ్ లో హెల్ప్ చేస్తుంది. గో హెడ్, వెళ్ళు 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 వెళ్ళు, వెనక్కి తిరిగి చూడుకో, వెళ్ళు వెళ్ళు. రామామ రా మామ, రామామ జల్దిరా. అబ్బబ్బా, నా పోరి నవ్వుతే ఏముందిరా ముబాకర్. ఏముంటదానికి ఆ సూద్దరంగా అడిగితే ఆడేం చెప్తారా? కనిపించకుండా ఇకిలించుడు తప్ప. అరే సాంబా, నువ్వు చెయ్యి మంచిగా కడుకుంటే ఆ యాప్లు ఇరువురా. చీ బలెటోరు చెప్పిన నువ్వు ఆగురా. అరే దాసు నువ్వు ఇరువురా. అదే పని చేస్తానరా. అరే ఈ గబ్బు కానీ చేతికంత అదే ఉన్నది రో. ఎందుకనే రోజు రోజుకి ఇంతగానం నచ్చుతున్నావు? ఎందుకంటే ప్రేమ అంట. ఆ సినిమా మనం చూసినాం కదనే, మళ్ళా పడ్డదా మన టాకీస్లా? అయ్యో పిసనా బంగారం, నిన్ను నా గుండెలో ప్రాణంగా పెట్టుకొని ప్రేమిస్తున్నా అని చెప్పినారా? అయ్యో నొచ్చిందా? అందుకని నీ ప్రేమ బేతాళ్ళ చెట్టెక్కింది. ఇగో మా సీనిగా నలుగురులా మగవానివి మోనగాది అనిపించాల. మీ వాడిని లైన్లో పెట్టడానికి తాళపత్ర గ్రంథాలు, ప్రేమాగీతలు అక్కర్లేదు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించాలి. అంటే రక్త మార్పిడి, అవయవ మార్పిడి ఇట్లా చేయాలా సారు? ఇప్పుడప్పుడే ఏం అవసరం లేదు. ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయితే అప్పుడు ఆలోచిద్దాంలే. ఈసారి వెనక ముందు చూసి కంగారు పెట్టకుండా ఆ పోరికి ఐలో చెప్పనా సారు? అన్నా అన్నాక ఆ పోరు నీకు పడదు. పువ్వు పూజకే పుట్టాననుకుంటే పడక మీదకి రాదు. చూడు సీను, చేతిలో బ్యాట్ ఉండగానే సరిపోదు. బాలుని ఎలా కొట్టాలి, వికెట్ని ఎలా కాపాడుకోవాలి, పిచ్చిని బట్టి టెక్నిక్ మారుస్తూ ఆడాలి. పిచ్చి బాగా ముదిరింది సార్ మా సీన్ గారికి. సీను ఇలారా. ఇప్పుడు టెక్నిక్ బాగా మారింది. ఈ బటన్ నొక్కితే పోరులు నీ చేతుల్లో ఉంటారు. అప్పుడు నీకే పోరి కావాలంటే ఆ పోరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అగో ఊర్లో ఉన్న పోరిని పడేలేడాడు, యాడ్లో ఉన్న పోరిని పడేసిన అయితే సర్వంతోటి. సాంబా, అలా ఎవరిని నిరుత్సాహపరచకూడదు. సీను, నీ జీవితం అంతా ఈ పెట్టెలో ఉంది. అగో పెట్టెల బట్టి కొట్టబాట్ల. నువ్వు కన్ఫ్యూజ్ చేయకు. సీను, నీ ఫోటో, నీ ఎత్తు, నీ వెయిట్, అట్రాక్టివ్ విషయాలన్నీ దీంట్లో పెట్టి నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చాడు. రెస్పాండింగ్ పోర్ని నేను టెస్ట్ చేసి సెలెక్ట్ చేస్తాను. అంటే ఓపెనింగ్ బ్యాటింగ్ నువ్వే చేస్తావా సార్? ఊరి అప్రాచుడా. కోచ్ ఎప్పుడు ఫీల్డ్ లో దిగి బ్యాటింగ్ చేయడు, బయట నుండే సలహాలు ఇస్తాడు. థర్డ్ మ్యాట్రిక్ ఏం సారు మీరు చెప్పండి? నీ చుట్టుపక్కల ఉన్న అందుబాటులో ఉన్న పోరిని చూసి లవ్ లో పడేయాలి. రాష్ట్రుడా, అది నా పుట్టింటికి వచ్చిందిరా దౌర్భాగ్యుడా. చూడు ఇటు చూడు, ఇదిగో పాఠం పూర్తవకుండా అటు ఇటు చూసావో దెబ్బతింటావు, జాగ్రత్త. పెళ్లి కావలసిన వాళ్ళు, లవ్వర్స్ కావలసిన వాళ్ళు, వాళ్ళ వివరాలు దీంట్లో పెడతారు. అక్కర్లేదు, మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి పేమెంట్ ఇవ్వాలి. ఇంకేం జాగ్రత్త చెప్పింది సార్ మీ గురువు? పోరికి ఎప్పుడు క్రెడిట్ కార్డు ఇవ్వకూడదు. గవేం కార్డులు? అరే ఆయన దగ్గర పోస్ట్ కార్డు కొనికే పైసలు లేవు. సరే సరే ఇటు చూడు, పోరులతో చెరువుల దగ్గర, దిగుడు బావుల దగ్గర కబుర్లు చెప్పకూడదు. ఎందుకు సారు? ఎందుకంటే దానికి ఆవేశం వస్తే దూకుతుంది, కోపం వస్తే నేను తోస్తుంది. అయ్యో, ఈడంచి మేలంచమన్నాడు మా గోగుల్ గురు. ఏ బటన్ నొక్కితే గే పోరి వస్తుందో నాకు తెలుసు గురుగారు. తొందరపడి ఒక్కరా యూస్లెస్ లో నీ ఫీడ్ చేసిన డేటా అంతా డిలీట్ అయిపోతుందిరా. సారు ఏ పని ఎట్లా పట్టాలి, ఇంకా మిషన్ ఏడొత్తాలి, మొత్తం మా సీన్ గారికి ఎరికైపోయింది. అరే జంప్. ల్యాప్టాప్ పట్టుకుంటావేంట్రా? చాలా ఖరీదైందిరా బాబు. గోవిందా గోవిందా, గూగుల్ గురు గోవిందా, నా ల్యాప్టాప్ గోవిందా, నా పైసలు కూడా గోవిందా గోవిందా గోవిందా. అరే సీనా జల్ది వస్తారా, పూర్లను చూద్దాము. మామా ఏ బటన్ నొక్కినా వస్తలేదు మామా. నీ అమ్మ బుద్ధి లేదరా నీకు? గీదానికి లేకపోవచ్చున్నావురా, ఇంకా నయం ఊరికి వెనక తీసి ఇచ్చేది పోతుండే. అరే మడత పెట్టి పెట్టుకోపో. వెనకటికి చెడ్డీ జారిపోతుందిరా చిన్నోడా, మొల్లారం కట్టుకోమంటే
గోడ కొట్టిన మొలకు దారం ఎతికిండంట. ఏ నీ అవ్వ ఇయ్యలగానే నేను ముక్కలు ముక్కలు నరకపోతే నా పేరు లింగడే కాదు. లింగడి ఆరాటం ఏమన్నా చూస్తే ఓ ఈ పోటుగాడు ఈ ఆట నొక్కుతాడని కొడుకు రాగల్లా తాగుడు ఏదో ఒకటి ఒర్రుడు. అవ్వా ముసలోడా మొన్నడే రా కంటవేలు పథకం కింద కళ్ళద్దాలు ఇప్పించింది. పెట్టులు లేదు పాడలేదు, బట్టలని నష్టం చేస్తావు. రేయ్ చెడ్డి నాది. మొన్న నా తీసుకున్నావు, నేను అడిగినారా? ఏదావా నువ్వు ఇలా ఉండకు సీను, ఏది జరిగినా నీ మంచికే. అయినా గాలి కాకపోతే ఇంక అమ్మాయిలే లేనట్టు ఏంది ఇది? అవునరా, భూమి మీద ఆళ్లే ఉన్నట్టు పక్కూరు దాకా పోయినావు వారి. మన పక్క గలీలోనే 10 మంది పోరీలున్నారు. ఒక్కసారి బండి మీద అటు ఇటు ట్రిప్ కొట్టినామంటే టిప్పర్ లారనిక పొగొచ్చినట్టు ఆళ్లే ఉరికత్తారా. చెప్పినవది నువ్వు ఆయన మాటలినకు సీను. ఒక్కసారి ప్రేమ పుడితే అది సొంత వాళ్ళ కోసం ఎదురు చూస్తానే ఉంటది. నీ సొంతమయ్యే అమ్మాయి నువ్వు పిలవకున్నా నీకోసం అత్త సీను. సంధ్య అన్నా ప్లీజ్ అన్నా. సీనుగా ఏమైందిరా సీనా? తాళాలకేమన్నా పోదావా? అరే ఆపరా, ఆడసలే పిల్ల దూరం అయిపోయిందని అదైపోతాండే. ఛీ దీనమ్మా, ఇంకా లాభం లేదురా. అన్న అన్న దానికోసం ఇంకా ఆలోచించరద్దు. ఈ ప్రేమ వద్దు, ఏ పోరి వద్దు. నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, అరే నీ మీదొట్టు. ఎందుకురా బాధపడతావు? ఆ పిల్లతో రాసలేదు గాని ప్రేమతో కాదుగా. ఓ సీనన్నా, నువ్వు వీడున్నవా? నీకోసం ఊరంతా ఎత్తుకెత్తున్నా. ఎందుకురా? మీ ఇంటికి ఎవరో అమ్మాయి వచ్చిందన్నా, మీ అమ్మతోనే మాట్లాడుతుంది. అమ్మాయా? ఎవర్రా? ఏమోనా, నాకేం తెలుసు. చూసినా వచ్చినా చెప్పినా. రే ఇప్పుడు వస్తాను, ఉండండి రా. రే రే ఎక్కరా? ఆడేదో బాధపడతాడని మనమత్తే అమ్మాయి అనగానే గట్టు ఉరుకుతాడేరా గాలిగాడు. మంత్రగాడి మంత్రదండం ఎత్తుకెళ్ళిపోయినంత మాత్రాన మంత్రం రాదు, పూరి దొరకదు. ఏమొత్తాలో మర్చినా సారు. ఏమొత్తులేమో అసలు ఏం కనిపిస్తలేదు సార్. గురువుని నమ్మాలి, గురువు చెప్పింది అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి. గురువు అయిన పరశురాముడిని మోసం చేసి కర్ణుడు శాపగ్రస్తుడయ్యాడు. గురుద్రోహి, గురువుకే పంగనామాలు పెడతావా? కనపడిన ప్రతి పోరిని పడేయాలని చెప్పి తన్నులు తిన్నావు. సమయం సందర్భం లేకుండా పోరి వెంటపడి అన్నో అనిపించుకున్నావు. గతి లేక నీకన్నా వయసులో పెద్ద అమ్మాయిని లవ్ చేసావు. ఇంటికి వచ్చిన గజలక్ష్మిని లైన్లో పెట్టావు కానీ లైవ్లో పెట్టలేకపోయావు. తిరిగి 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 బస్సు డిపోకి వచ్చినట్టు అయింది నీ బతుకు. తిరిగి వచ్చిన బస్సు డిపోకి రాకి ఇంకేడిపోతుంది? ప్యాసింజర్ లేని బస్సు, బ్యాలెన్స్ లేని సిమ్ కార్డు, ప్రాప్తం లేని ప్రేమ ఫలించదరా గడిజిల్లరా. గే అదంతా నాకు తెలియదు. ఏది లేదో తెలుసుకోవడం జ్ఞానం, అన్నీ తెలుసు అనుకోవడం అజ్ఞానం. సారు అన్న బెడ్రూమ్ లో, తమ్ముడు బాత్రూమ్ లో. ఇప్పుడు సమయాలు ఇంకెందుకు తిక్కలేస్తుందో? నీ బతుకు నువ్వు కూడా నాకు నీతులు చెప్పేవాడివే. నీ నీతులతో నాకు పోరి పడది. ఇప్పుడేం చేయాలో చెప్పు ముందు. పూజ గదిలో పూజే చెయ్యాలి. ఏది ఎప్పుడు ఎక్కడ చేయాలో తెలుసుకోవాలి. ఇది నేను మంత్రించిన రుద్రాక్షమాల. ముందర కాళ్ళగద్దుకుని నీ మెళ్ళో వేసుకో. పూరి కనబడి కాగలించుకున్నప్పుడు దాని మెళ్ళో కాముగా వేసి. ఏకో నన్ను పరిచయం చేయకు. ఓర్పు ఓర్పు కావాలి. విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరిగి పెద్దదై పువ్వులు పూయదు. మండలం రోజులు దీక్షగా పూజ చేసిన ఉంగరం ఇది. ఇది కూడా ఇస్తున్నాను. ఇది నీ పోరి కుడి చేతి చూపుడు వేలికి పెట్టు. చూడడానికి ఎవ్వరు దొరకలేరు. చూపుడే లేదు సార్, చూపుడే లేదు. ఒక్క నిమిషం ఉండు. హలో హలో హలో, బాహుబలి ప్రభాసా? బాహుబలి ప్రభాసు, దేనికి ఫోన్ చేసావు నాన్న? ఏంటి ఉంగరం కావాలా? పోరుని లైన్లో పెట్టావా? అసలు ఉంగరం సంగతి నీకు ఎవరు చెప్పారు నాన్న? ఓహో, అజయ్ దేవగన్ చెప్పాడా? అతను అడిగితే అతను కూడా ఒక ఉంగరం ఇచ్చానులే. ఆ ఉంగరం తీసుకెళ్లి కాజల్ వేలికి పెట్టాడు. ఆ అమ్మాయి వచ్చి కౌగిలించుకుంది. ఈ విషయం ఎవరికి చెప్పద్దన్నానే నీకు చెప్పేది ఏమిటి? ఓకే ఓకే, నీకు కూడా ఒక ఉంగరం కావాలా? ఎలాగా?
నా దగ్గర ఒక్కటే ఉంది. సీన్ అని మంచి కుర్రాడు, మనకి బాగా కావాల్సిన వాడు. పాపం 3 సార్లు లవ్లో ఫెయిల్ అయ్యాడు. అతనికి ఇస్తానని ప్రామిస్ చేశాను నాన్న. ఏమనుకోకు, నేను మాట తప్పని వాడిని కదా. ఉంటాను, ఈసారి ఇస్తానులే. ఓకే సీను, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలారా, ఇదిగో అసలు జై బహదూర్కి, అమితాబ్ బచ్చన్కి ఇలాంటి ఉంగరం ఇచ్చాను. వాళ్ళేమో బాలీవుడ్ లో ఉండిపోమని చెప్పేసి ఒకటే మొహమాట పెడుతున్నారు. నాకు టాలీవుడ్ అంటే చాలా ఇష్టం. అయినా నా నొదట నీకు హెల్ప్ చేయాలని భగవంతుడు రాసుంటే నేను ఎక్కడికి వెళ్తానయ్యా బాబు. మరి చూతగాడు చేసిండు, అసలు ఫోనే చేయలే, స్విచ్ ఆఫ్ ఉందిరా. తుని అబ్బా, ప్రతి ఒక్కడు మోసం చేస్తాడు. అబ్బా రే, ఏం చేస్తున్నావురా? ఏరా, ఏదో బీతా అన్నావు అంట కదా, దా.